పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం నందు సామాజిక కార్యకర్తలు, విశ్రాంత ఉద్యోగులు, కళాకారులు, రచయితలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రానున్న ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు తెలియజేసి వారి విజయం కొరకు ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించి పిఠాపురం నియోజకవర్గ ఖ్యాతిని చాటుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకరరావు, అల్లవరపు నగేష్, విశ్రాంత ఉద్యోగులు కేవీవీఎస్ఎస్ ప్రసాద్, సుబ్బారావు మాస్టారు, కొమనపల్లి అప్పారావు, పెమ్మన సత్యరామచంద్రరావు, సతీష్, ఇతర రిటైర్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో సామాజిక కార్యకర్తలు, అలాగే విశ్రాంత ఉద్యోగులు, కవులు, కళాకారులు చర్చాగోష్ఠి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి శంకరరావు గారు, అలాగే నగేష్ గారు, తదితర పెద్దలందరూ పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు చర్చాగోష్ఠిలో ఎటువంటి తీర్మానాలు జరగడం జరిగింది? ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనకి పిఠాపురం ఎన్నుకుని ఒక జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తానని చెప్పి తెలియజేయడం అనేది పిఠాపురం ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మొట్టమొదట ఎందుకంటే వారికి పూర్తిగా మద్దతు తెలియజేసుకుంటూ వారిని పిఠాపురం నియోజకవర్గానికి ఆహ్వానిస్తూ, ఒక చారిత్రాత్మకమైన ఘటన కూడా ఏంటంటే, ఇక్కడ గత 10 సంవత్సరాలుగా కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఆయన పోషిస్తూ నిర్మాణం చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారు వారిని కూడా ఆహ్వానించి వారి సీట్. మనతో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ అప్పారావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఇక్కడ చర్చాగోష్ఠి కార్యక్రమంలో మీరు ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఏంటి సార్? ప్రస్తుత ప్రభుత్వ పనితీరు సంబంధంగా పెన్షనర్స్ విపరీతమైనటువంటి నష్టాన్ని చవిచూస్తున్నారు. వారికి సకాలంలో రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ, పెన్షన్ సంబంధించిన ఎరియర్స్ కానీ అవి సకాలంలో అందలేదు. విశేషం ఏంటంటే, ప్రతి నెల 1వ తారీఖున తీసుకోవాల్సినటువంటి పెన్షను ఈ రోజున పెన్షనరు లేదా ఉద్యోగి తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం నడుస్తుంది. ఇది చాలా శోచనీయం. అలానే ప్రస్తుత ఈ పిఆర్సీ స్కేల్స్లో మాకు ఇస్తున్నటువంటి పెన్షన్స్ సంబంధించినటువంటి పెంపు అంతకుముందు ఉండే విధానాన్ని అలా ఉండకోకుండా దాన్ని తగ్గించి పెన్షన్ తీసుకునే ఏర్పాటు అనేది చాలా అమానుషం, అసహజమైనటువంటిది. పెంపు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ పెంపును తగ్గింపు అన్నది మేము జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నది. అలానే మాకు సంబంధించినటువంటి ఈ పెన్షన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ సకాలంలో పరిష్కరించి మాకు రావాల్సినటువంటి ఎరియర్స్ దగ్గరగా ఒక్కొక్క పెన్షనర్కి 3 లక్షల నుంచి 4 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. అవి విశ్రాంత ఉద్యోగుల అసోసియేషను శ్రీ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఇక్కడ లైబ్రరీలో పెట్టినటువంటి సదస్సులో ఈ కార్యక్రమాలు ఏమని? పదుగురాడి మాట పార్టీ దరజల్లు అన్నారండి. దత్తా అంటే దత్తుడి రూపంలో వచ్చాడండి వేళ పవన్ కళ్యాణ్ పిఠాపురానికి. అది పిఠాపురానికి ఒక అపూర్వమైనటువంటి చారిత్రాత్మక అవసరం. ఎటువంటి అవసరం అంటే, ఇది ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా ఎంపీ అవ్వచ్చు, కానీ ఒక పార్టీ అధినేత ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, అతను నెగ్గించుకుని రాష్ట్రం యొక్క దిశ కూడా మార్చేటువంటి అవకాశమే కాకుండా పిఠాపురం యొక్క అభివృద్ధికి ప్రత్యేకంగా ఇక్కడ పార్టీల పరంగా కానీ, లేకపోతే కులపరంగా కానీ, ప్రాంతీయ పరంగా కానీ ఎటువంటి ఆలోచనలు చేయకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి శక్తి కలిగిన, తన శక్తిని స్వయంగా, అంటే పార్టీ పరంగాను లేదా ప్రభుత్వ పరంగాను శక్తి లేనప్పుడు కూడా ఎటువంటి సేవ చేశాడో ఆయన మనం చూసాం రైతులకి. అటువంటిది ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలు మార్చగలిగేటువంటి శక్తి ఉన్న నాయకుడు ఆ దత్తాత్రేయుడు యొక్క ఆశీర్వచనం వల్లే వచ్చినట్టుగా మేము భావిస్తాం. ఆయన విజయానికి కాదు, ఆయన మెజార్టీకి మేము తీవ్రమైన కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం వలన